అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. ఈరోజు నేను కొత్తిమీర ఎగ్ మసాలా కర్రీ చేశానండి. ఈ కర్రీ తినేటప్పుడు మన నోటికి చాలా రుచిగా, కారంగా, పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే నేను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. తను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టిందండి. నాకు నచ్చి రెసిపీ నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా. ముందుగా ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకోవాలండి. ఈ ఎగ్ బాయిలర్లో ఎగ్స్ బాయిల్ చేసుకుంటే మనకు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి. వీటిని పక్కన పెట్టుకున్నాక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. మెయిన్ ఈ కర్రీకి మసాలా పేస్ట్ అనండి కరెక్ట్గా చేసుకుంటే రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుని ఎగ్స్ అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. మనకి కడాయికి ఎగ్స్ అనేవి అంటుకోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలంటే అప్పుడే కడాయికి ఎగ్స్ అనేవి అంటుకోవు. ఈ విధంగా ఎగ్స్ బాయిల్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులో ఒక చిన్న కప్ అంతా పెరుగును అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో మనం చింతపండు పులుపుని యాడ్ చేయమండి. ఈ పెరుగు వల్లనే మనకి పులుపు వస్తుంది. సో మనం పెరుగు యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక అందులో మనం మిగతావి మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూనున్నర కారం, మన టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయనవసరం లేదు. ఇదంతా ఒకసారి ఒక 2-3 నిమిషాలు అది వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 100 ml వాటర్ వేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes చేసుకుంటే మనకి కొత్తిమీర ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోతుంది కదా. ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో పాలమిగడ ఉంటుంది కదండి, దాన్ని బాగా స్మాష్ చేసుకొని వేసుకుంటే మనకు సరిపోతుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.